సూర్యాపేట మండలంలో మేము ప్రతిపక్షంలో ఉన్నా కూడా 7 పంచాయతీలని ధీటుగా పోటీ చేసి గెలుపొందామని మేము చాలా గర్వంగా చెప్తున్నాము. ఒక పంచాయతీ 2 ఓట్లతో ఓడిపోయింది. కొన్ని పంచాయతీలు మోసం చేసి కూడా మమ్మల్ని కరెంటులు తీసేసేసి మా నాయకుల్ని విలేకరులను కూడా బయటకు పంపించేసి అది ఏకపక్షంగా కొన్ని పంచాయతీలు నిర్ణయం చేయడం కూడా జరిగిందని ప్రజలందరికీ కూడా తెలుసు. అలాగే ఒక్కొక్క పంచాయతీలో 8 వార్డులు గెలిచి కొద్దిలో కూడా మేము తప్పిపోయిన సందర్భాలు ఉంది. ఈ సందర్భంగా మా యొక్క రాబోయే కాలంలో ఇదే బీఆర్ఎస్ గవర్నమెంట్ సీఎంగా కేసీఆర్ గారు అవుతారు. ఈ పల్లెలన్నీ కూడా చాలా అభివృద్ధి చెందుతాయి. ఇదివరకు చెందిన దానికి 2 సంవత్సరాల్లో ఎంత తిరోగమనంలో ఉన్నామో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. సుమారుగా 24 నెలలు అయినా కూడా గ్రామ పంచాయతీ ₹1 కూడా పడని అసమర్థ ప్రభుత్వం నడుస్తుంది. ఇప్పుడు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇక నుంచైనా సరే పంచాయతీకి ఎన్నికలు జరిగినాయి కాబట్టి తొందరగా ఆ నిధులు రిలీజ్ చేసి గ్రామ పంచాయతీల అభివృద్ధికి తోడ్పడగలరని, అలాగే చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.